హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఫ్రెండ్స్, కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది. అందరూ ఇంటి ముందు దీపాలు వెలిగించుకుంటుంటారు. నేను కూడా ఇంటి ముందు దీపాలు పెడుతుంటాను ఫ్రెండ్స్. సాయంత్రం అయ్యేసరికి సరే యూట్యూబ్లో చూస్తున్నాను, అందరూ పెద్దవాళ్ళు చెప్పే మాటలు కూడా విన్నాను. మట్టి ప్రమిదల్లో వాటర్ పోసి వెలిగిస్తూ ఉంటారు. అది ఎంత మాత్రం నిజమా అబద్ధమా, ఏదో వ్యూస్ కోసం చేస్తున్నారా ఏంటి, మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని అనుకొని నేను కూడా ఒక 5 మట్టి ప్రమిదలు తీసుకొని అలాగే 1 అవర్ ఒత్తులను నూనెలో బాగా నానబెట్టాను ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి నేను మట్టి ప్రమిదల్లో ఒత్తులను వేసి ముందుగా వెలిగించాను. తర్వాత వాటర్ పోసాను ఫ్రెండ్స్. 5 మట్టి ప్రమిదల్లో వాటర్ పోసాను. చూడండి ఫ్రెండ్స్, వాటర్ పోయగానే చిట్టపటలాడుతుంది కదా. కానీ మనం మామూలుగా అయితే వంట చేస్తుంటే బాణట్లో ఒక్క నీటి బొట్టు ఉంటేనే చిటపట అంటూ సౌండ్ వస్తుంది. కానీ అలా వస్తుందేమోనని కూడా అలా కూడా చూశాను. అలా చిటపట కూడా అనలేదు ఫ్రెండ్స్. బాగానే వెలిగాయి ఒత్తులు. చూడండి ఎంత గాత్రంగా వెలుగుతున్నాయో. ఇదేనేమో నిజంగా దేవుడి మహిమ అనిపిస్తుంటుంది మనకి. చూడండి, వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత లాస్ట్లో ఆయిల్ ఒక్కో మూత పోసాను ఫ్రెండ్స్. అన్నిట్లో ఒక్కో మూత పోసి వాకిట్లో పెట్టుకున్నాను. చూశాను మధ్యలోనే ఆగిపోతుందా, అలాగే లాస్ట్ వరకు వెలుగుతూ ఉంటుందా అని చెప్పి చూశాను ఫ్రెండ్స్. ఈవినింగ్ 6:30 అలాంటి టైంలో పెట్టాను. 8:39 వరకు వెలుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. నిజంగా నేనైతే 70% నమ్మలేదు. కానీ నా చేతులతో నేను చేసి చూసేసరికి నా కళ్ళారా చేశాను కాబట్టి నేనైతే నమ్మాను, వెలిగాయి. మీరు కూడా ఒకసారి ఈ వీడియో కానీ చూస్తే మీకు కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత గాత్రంగా వెలుగుతున్నాయో. పాత రోజుల్లో ఆయిల్ లేదని వాటర్ పోసి వెలిగిస్తూ ఉండేవాళ్ళు కదా ఫ్రెండ్స్. ఇది నిజమేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే.